సరదాగా బాలీవుడ్ రివైండ్ లోకి వెళ్ళిపోదామా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది గజనీ గురించి. ఆ సినిమాని హిందీలో చేస్తాను అని చెప్పి మురుగదాస్ గారు అంటూ ఉండేవారు. సల్మాన్ ఖాన్ గారు హీరోగా తీయాలి అనేది ప్లాన్. అయితే అది సరైన ఎంపిక కాదు అని చెప్పి ఒక అభిప్రాయం. ఎందుకంటే సల్మాన్ గారు కాస్త డిఫరెంట్. మురుగదాస్ గారు హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడలేరు, పెద్ద పర్సనాలిటీ కూడా కాదు. అప్పటికే సర్ఫరోష్ వంటి సినిమాల్లో ఆమీర్ గారితో చేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఎప్పుడు కూల్ గా ఉంటారు. కరెక్ట్ అనిపించి ఆమీర్ ఖాన్ గారు సెట్స్ లో అరవటం, కేకలు పెట్టడం ఎప్పుడు చూడక, ఎవరు అలాంటి ఆరోపణ చేసిన సందర్భం కూడా లేకపోగా ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకుంటారు. మంచి పర్సన్. సల్మాన్ ఖాన్ గారు ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇట్లా ఆలోచించుకొని 6 నెలల పాటు ఆమీర్ గారి వెంట పడి మొత్తానికి తమిళ గజనీ చూసి మరో ఆలోచన లేకుండా హిందీలో రీమేక్ చేయడానికి అంగీకరించడం జరిగిందన్నమాట. సో ఆమీర్ ఖాన్ గారు హీరోగా, మురుగదాస్ గారి దర్శకత్వం వచ్చినటువంటి గజనీ తమిళంలో సూర్యగా నటించినటువంటి ఈ సినిమాను హిందీలో అదే పేరుతో తీసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు 100 కోట్లకు పైగా వసూలు సాధించినటువంటి బాలీవుడ్ సినిమాగా గజనీ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో హీరోగా ఫస్ట్ సల్మాన్ ఖాన్ గారిని అనుకోవటం, తర్వాత మళ్ళీ విలన్ గా ప్రదీప్ గారు, ఆ మేరకు ఆమీర్ గారిని తీసుకోవటం. సో దీనికి సంబంధించినటువంటి మెమరీస్ ని రీసెంట్ గానే షేర్ చేసుకోవడం జరిగిందనమాట. అలా మళ్ళీ అప్పటి జ్ఞాపకాలని ఇలా బయటకు వచ్చాయి.